వైఎస్ఆర్సీపీ వేగంగా వ్యాప్తి చేయాలనుకుంటున్న అసత్యాలను సమర్థంగా తిప్పికొట్టాలని సీఎం చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. వాస్తవాలను ప్రజల ముందు ఉంచే విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గొద్దని తేల్చి చెప్పారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు అభ్యర్థుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నేతలను సీఎం ఆదేశించారు. ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన ఆయనకు బాధితుల నుంచి వినతులు వెల్లువెత్తడంతో ఒకే రకమైన సమస్యల పరిష్కారానికి అవసరమైతే చట్ట సవరణ కూడా పరిశీలించాలని పేషి అధికారులకు సీఎం సూచించారు. ప్రభుత్వ పరంగా ప్రజలకు వాస్తవాలు చెప్పేలోపు వైఎస్ఆర్సీపీ నేతల ద్వారా జగన్ అబద్దాలు వ్యాప్తి చెందేలా కుట్రలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. డిక్లరేషన్పై సంతకం చేయటం ఇష్టం లేక తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్ ప్రభుత్వం ఏదో తనని అడ్డుకుంటున్నట్లుగా చేసిన అసత్య ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టినట్లే భవిష్యత్తు పరిణామాల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో అందుబాటులో ఉన్న నేతలతో సీఎం సమావేశమయ్యారు. అనంతపురం జిల్లాలో రాములవారి రథానికి నిప్పు పెట్టిన ఘటనపై పోలీసులు అధికారుల తీరుపై సీఎం వద్ద పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిందితులు వైఎస్ఆర్సీపీ నేతలు అంటూనే రాజకీయ ప్రమేయం లేదనే భిన్నాభిప్రాయాలు పోలీసులు వ్యక్తం చేయడాన్ని నేతలు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. పోలీసులు విచారణ పూర్తి చేయకుండా రాజకీయ ప్రమేయం లేదనడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కొందరు పోలీసులు అత్యుత్సాహంతో ప్రకటనలు ఇవ్వకుండా చూడాలని నేతలు కోరారు. తిరుమలలో డిక్లరేషన్ పై సంతకం పెట్టడం ఇష్టం లేక పర్యటన రద్దు చేసుకున్న జగన్ కుంటి సాకులు చెప్తున్నారని హోంమంత్రి అనిత ధ్వజమెత్తారు. డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళితే తల్లికి చెల్లికి పట్టిన గతే తనకు పడుతుందని భయపడి పర్యటన రద్దు చేసుకున్నారని విమర్శించారు. ఏనాడు తిరుమల లడ్డూ తినని జగన్ నాణ్యత, రుచి గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. జగన్ మానవత్వం గురించి మాట్లాడుతుంటే అందరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దేశాన్ని కించపరుస్తూ మాట్లాడిన జగన్ను దేశ బహిష్కరణ ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. డిక్లరేషన్ ఇవ్వమంటే దళితుల అంశాన్ని ముడిపెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టే యత్నం జగన్ చేశాడని హోంమంత్రి అనిత దుయ్యబట్టారు. జగన్ హయాంలో టీటీడీ బోర్డు మెంబర్గా దళితులకు అవకాశం ఇచ్చారా అని మంత్రి నిలదీశారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎస్సీ అయిన ప్రస్తుత మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామికి ఆనాడు టీటీడీ బోర్డులో అవకాశం కల్పించారని గుర్తు చేశారు. హిందూ దళితురాలైన తనకు కూడా టీటీడీ బోర్డు అవకాశం వస్తే బ్లూ మీడియాలో రాద్ధాంతం చేసి అది పోగొట్టేలా చేసింది జగనేనని విమర్శించారు. జగన్ చెప్పే మానవత్వం గురించి అతని తల్లి చెల్లిని చూస్తేనే అందరికీ అర్థమవుతుందని అన్నారు. దేశాన్ని కించపరుస్తున్న జగన్ను దేశ బహిష్కరణ ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. సెల్ఫ్ గోల్స్తో తనని దేశ బహిష్కరణ చేయాల్సిన పరిస్థితి జగనే తెచ్చుకున్నాడని అన్నారు. జగన్కు ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లో చుట్టి పక్కన పెట్టేయటం, అక్షంతలు వేస్తే తల దులిపేసుకోవడం లాంటి సందర్భాలు ఎన్నో చూశామన్నారు. నిన్న జగన్ తిరుమల పర్యటన సందర్భంగా ఒక్కరినైనా బైండ్ ఓవర్ చేశామా లేక గృహ నిర్బంధం చేశామా అని నిలదీశారు. శాంతి భద్రతల పరిరక్షణకు సాధారణంగా అమల్లోకి తెచ్చే సెక్షన్ 30 యాక్ట్ తెస్తే అది కూడా తనకే జారీ చేసినట్లు జగన్ కథలు అల్లాడని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు మెట్లు ఎక్కి వస్తారు తిరుమల తిరుపతి దర్శనానికి అని మాట్లాడారు. అది కట్ చేస్తే కాదు, నా కాలినడకని కాదు దర్శనానికి వస్తారు అన్నారు. ఇదంతా జరుగుతుంది. ఓకే, దర్శనానికి వస్తే రప్పించుదాము, కూర్చోబెట్టి అన్ని గౌరవ మర్యాదలు ఇచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టించుకొని అతన్ని తీసుకెళ్లి దర్శనానికి పంపిద్దామని చెప్పి ఆలయ అధికారుల దగ్గర నుంచి భద్రత దృష్ట్యా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా అతను రాటుకని ఆహ్వానించారు. ఆల్ ఆఫ్ సడన్ అతనికి ఇష్టం లేకనో లేకపోతే ఇంట్లోంచి బయటికి తల్లి చెల్లికి పట్టిన గతి పడతాదని భయం వేసో తెలియదు, కానీ ఆటోమేటిక్గా లాస్ట్ మినిట్లో అయితే నేను వెళ్ళట్లేదు అని చెప్తూ కుంటి సాకులు చెప్పే పరిస్థితి వచ్చింది. ఏంటా కుంటి సాకులు అంటే డైరెక్ట్గా బయటకు వచ్చి మాకు నోటీసులు ఇచ్చారు అన్నారు. ఇందులో ఏదో అతనికి ఏదో నోటీసులు ఇచ్చామని చెప్పి మాట్లాడి ప్రజలకి ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికని చాలా విశ్వ ప్రయత్నాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డికి సూటిగా అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డికే కాదు వాళ్ళ తాలూకా నాయకులందరికీ కూడా, ఒక్క బైండ్ ఓవర్ అయినా మేము చేసామా? ఒక్క నాయకుడినైనా హౌస్ అరెస్ట్ చేసామా? ఒక్క నాయకుడినైనా ప్రివెంటివ్ అరెస్ట్ చేసామా? ఒక్క నాయకుడి ఇంటి దగ్గర పోలీస్ పహారా ఏమైనా ఉందా? కనీసం ఎక్కడైనా మీకు ఆయన ఎయిర్పోర్ట్లో నుంచి దిగిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళినంత వరకు కూడా అతనికి భద్రత నిమిత్తం ఉండే పోలీసులు తెప్పించి పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? తిరుమల తిరుపతి దేవస్థానానికి బ్రహ్మోత్సవాల టైంలో రాజకీయ నాయకులే కాదు, సుప్రీంకోర్టు జడ్జెస్, వివిధ విఐపీలు అందరూ వస్తారు. ఆ భద్రత కూడా మాదే బాధ్యత. ఆ భద్రత నేపథ్యంలో మేమందరం కూడా ఎట్టి పరిస్థితుల్లోని శాంతి భద్రతలు విఘాతం కలిగించకూడదని చెప్పి నోటీసులు ఇస్తే దాన్ని ఈ రకంగా మాట్లాడి టాపిక్ని డైవర్ట్ చేయడానికి నోటీసుల వైపు తీసుకొచ్చాడు. ఇతగాడు మళ్ళీ మేమేదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నామని మాట్లాడతాడు. అని ఇప్పటికీ కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం. కల్తీ నెయ్యి ఉంది, కల్తీ నెయ్యి అయితే లడ్డూ ప్రసాదంలోని కల్తీ నెయ్యి
చేర్చారు, కల్తీ నెయ్యితో ప్రసాదం తయారు చేయబడింది. దాని గురించని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ మేమందరం మాట్లాడుతున్న ఈ నేపథ్యంలో దాని గురించి మాట్లాడండి అంటే, దాని గురించి మాట్లాడకుండా నేను మెట్లు ఎక్కుతాను, ఏంటది దర్శనానికి వెళ్తాను అని చెప్పి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది నువ్వు. తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన జగన్ తప్పించుకునేందుకు తంటాలు పడుతున్నారని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెబితే చేసిన పాపం కొంతైనా తీరుతుందన్నారు. తిరుమలకు వెళ్లి డిక్లరేషన్పై సంతకం పెట్టాలంటే దర్శనానికే డుమ్మా కొట్టిన గనుడు జగన్ అని విమర్శించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించిన పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్దే అని ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన బంధువులైన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలను టీటీడీ చైర్మన్లుగా, తనకు అనుకూలమైన అధికారి ధర్మారెడ్డిని ఈవోగా నియమించారని చెప్పారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యి విషయంలో జగన్ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తులు ఆందోళనకు గురయ్యారని అన్నారు. 4 గోడల మధ్య బైబిల్ చదువుతారని, బయట ఇతర మతాలను గౌరవిస్తారని చెప్పిన జగన్ డిక్లరేషన్లో సంతకం చేసే ధైర్యం లేక తిరుమలకు వెళ్లలేదని ఎద్దేవా చేశారు. ఒక నాసిరకం నెయ్యిని సరఫరా చేసి లడ్డుల నాణ్యతలో రాజీపడి ఆలయ పవిత్రతను తగ్గించి భక్తుల మనోభావాలను కూడా దెబ్బతీసిన నేపథ్యంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటున్నా, ఎందుకంటే ఆయనకు అనుసరణలో ప్రతిదీ నడిచాయి. ఆయన ఎన్నుకున్న వాళ్ళే, ఆయన బంధువులే వైవి సుబ్బారెడ్డి గారిని కానీ, లేదా కరుణాకర్ రెడ్డి గారు కానీ, లేదా ఆయన ఏరి కోరి తెచ్చుకున్న ఒక అధికారి ధర్మారెడ్డి గారు ఉన్నప్పుడే జరిగింది. ఇవన్నీ అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగాయంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు. వాస్తవాన్ని ఒప్పుకొని ఇలా తప్పు జరిగింది, గత భవిష్యత్తులో ఇటువంటి తప్పులు పాల్పడడానికి ప్రజలు క్షమాపణ చెప్పాల్సిందని బహిరంగంగా. ఎందుకంటే కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా, ఇది ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయం కాదు, ఒక రాయలసీమకు సంబంధించిన విషయం కాదు. ప్రపంచంలో ఉంటున్న కోట్లాది మంది హిందువులు ఎవరైతే వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా భావిస్తారో వాళ్ళందరి మనోభావాలు చెందారు, తీవ్రంగా దిగ్భ్రాంతి చెందారు, కలత చెందారు. ఆయన నేను వెళ్ళి సంప్రోక్షణ చేస్తాను, తప్పు చేసి తనే సంప్రోక్షణ చేస్తానని చెప్పి వెళ్ళడం, డిక్లరేషన్ ఇవ్వాలనేసరికి వెనక్కి తగ్గి మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయనే ఒప్పుకున్నాను. మరి మేము చెప్తున్నా కాదు, అవును నేను ఇంట్లో క్రిస్టియన్ని, బయట మాత్రం ఇతర మతాలని కూడా గౌరవిస్తాను అని చెప్పాడు. మంచిది. ఇతర మతాలను గౌరవించేటప్పుడు మరి మీ మాటల ప్రకారమే ఇతర మతాల్లో నియమ నిబంధనలు ఏమున్నాయో వాటిని ఆచరించాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది కదా. గతంలో ముఖ్యమంత్రిగా కూడా గతంలో నేను చేయలేదంటే గతంలో తప్పు చేశాను. నేను చెప్తున్నది అదే, ముఖ్యమంత్రిగా మీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆలయ పవిత్రత భంగం కలిగించారు, చెయ్యకూడని తప్పులు చేశారు. వాటిని సరిదిద్దుకోకుండా మళ్ళీ ఇవాళ ఈ మాట చెప్తున్నారు. ఏదైనా మాట్లాడుతున్నాను సెక్యులరిజం అనే మాట. రాజ్యాంగం గురించి అవగాహన ఉన్న వ్యక్తి అయితే సెక్యులరిజం అంటే పరమతాలని, ఇతర మతాలని గౌరవించకూడదని కాదు. ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువాని సామాజిక ప్రయోజనం ఆశించి ఆయన రచనలు చేశారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. తన కవిత ప్రతిభతో తెలుగు సాహితీ లోకంలో ప్రజ్వరిల్లిన తేజోమూర్తి విశ్వ మానవుడు గుర్రం జాషువాని కీర్తించారు. నిరంతరం రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలతో సతమతమయ్యే తమకు ఆహ్లాదకరమైన జాషువా కవిత సౌరభాన్ని విని తరించే భాగ్యం కలగటం అదృష్టమని మంత్రి అన్నారు. పద్మభూషణ్ గుర్రం జాషువా అద్భుతమైన సామాజిక కవి అని, ఆయన చూపించిన మార్గాన్ని అనుసరించాలని, ఆయన అందించిన స్ఫూర్తికి పునరంకితం కావాలని మంత్రి సూచించారు. విజయవాడ కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరాల్లో గుర్రం జాషువా 129వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాషువా స్మారక అవార్డులను రచయితలు శిఖామణి ఎజ్రా శాస్త్రి, వరప్రసాద్, గాయకుడు రమణయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆనాటి సామాజిక రుగ్మతలను జాషువా తన రచనల ద్వారా సమాజ ఆవశ్యకతను చాటారని చెప్పారు. అంటరానితనాన్ని మనోవైకల్యంగా భావించాలని, రాష్ట్రంలో కళా, సాంస్కృతిక వైభవాన్ని పునరుజ్జీవం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మనదైన కళా, సాంస్కృతిక వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. రాబోయే రోజుల్లో సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసే స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు. కళల పట్ల అభిరుచి ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో సాంస్కృతిక కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్తామన్నారు. తెలంగాణలో మాదిరిగా మన రాష్ట్రంలోనూ మహనీయుల వేడుకలను ఘనంగా నిర్వహించేలా సాంస్కృతిక కార్యాచరణ చేపడతామని మంత్రి తెలిపారు. అద్భుతమైనటువంటి సామాజిక కవిని ఈ జయంతి రోజున తలుచుకోవడం ద్వారా ఆయన చూపించిన మార్గంలో
లేకపోతే ఆయన అందించినటువంటి స్ఫూర్తికి మనం పునరంకితం కావాలనేటువంటి ఆలోచనతో మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం అనేటువంటి మాటని నేను మనవి చేస్తున్నాను. పూలదండ వేయటం, నమస్కారాలు పెట్టడం వరకు పరిమితం కాకుండా ఏదైతే ఆనాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులకి, ఒక పరంపరలో కొట్టుకుపోతున్నటువంటి సమాజాన్ని కొంతమంది ఉద్యమకారులు ఉద్యమాల ద్వారా ఎలుగెత్తి చాటితే గుర్రం జాషువా గారు తనదైనటువంటి రీతిలో తన సాహితీ స్వరూపంతో ఆనాటి ఆ సమాజం యొక్క రుగ్మతల్ని ఎలుగెత్తి చాటినటువంటి మహానుభావుడు శ్రీ గుర్రం జాషువా గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఆయనకి సమకాలికులుగా ఉన్నటువంటి వారు ఒక భావ కవిత పరంపరలో ఉన్నప్పుడు దానికి భిన్నంగా సామాజిక చైతన్యం అనేటువంటి మాటకి పెద్దపీట వేసి దాని ద్వారా తన సాహితీ ప్రక్రియని సుసంపన్నం చేసినటువంటి మహానుభావుడు గుర్రం జాషువా గారు. మనకి తెలిసి ఆయన జీవించిన కాలాన్ని, ఆ సమయాన్ని మనం చూస్తే అప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు మనందరికీ పుస్తకాల ద్వారా చదవటం వల్ల కానీ, కొంతమంది చెప్పడం ద్వారా కానీ మనకు అర్థమవుతూ ఉండేటువంటి సందర్భాలు. ఆ సందర్భంలో అటువంటి ఒక సామాజిక వ్యవస్థని బాగు చేయడానికి, లేకపోతే ఇది తప్పు అని చెప్పడానికి, తప్పు అని చెప్పే విషయంలో తనవారైనా ఎదుటివారైనా ఎవరైనప్పటికీ కూడా నిర్భయంగా చెప్పగలిగినటువంటి కవి గుర్రం జాషువా గారు అనేటువంటి మాట. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన, పలువురు రచయితలు, కవులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ యూసుఫ్ అలీ భేటీ అయ్యారు. విశాఖలో మాల్, మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ నిర్మించే అంశంపై చర్చలు జరిపారు. అదేవిధంగా రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టేందుకు లులు గ్రూప్ ఆసక్తి చూపింది. లులు గ్రూప్ వంటి సంస్థల రాకతో పారిశ్రామికవేత్తల్లో రాష్ట్రంలో పెట్టుబడులపై ఆసక్తి, చర్చ జరుగుతుందని, ఇది రాష్ట్రానికి మేలు చేస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఉండవల్లిలోని తన నివాసంలో మధ్యాహ్నం దాదాపు 2 గంటల పాటు ముఖ్యమంత్రితో లులు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ సమావేశమయ్యారు. ఆయనతో పాటు వచ్చిన బృందంతో రాష్ట్రంలో పెట్టుబడులపై చంద్రబాబు చర్చించారు. గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో విశాఖలో పెట్టుబడులకు లులు గ్రూప్ నాడు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వ తీరు కారణంగా లులు గ్రూప్ రాష్ట్రం నుంచి వెనక్కిపోయింది. మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ ప్రఖ్యాత సంస్థ లులు గ్రూప్ ఆసక్తి చూపించింది. ఆ సంస్థ చైర్మన్ తన బృందంతో వచ్చి ముఖ్యమంత్రిని కలిశారు. లులు గ్రూప్ చైర్మన్తో సమావేశం సందర్భంగా పెట్టుబడులకు సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి వారితో చర్చించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు తాము సహకారం ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. లులు గ్రూప్ తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడంపై ముఖ్యమంత్రి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి తాము తీసుకువస్తున్న నూతన పాలసీల గురించి చంద్రబాబు లులు గ్రూప్ చైర్మన్కు వివరించారు. రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు. లులు గ్రూప్ చైర్మన్తో పాటు హాజరైన సంస్థ ప్రతినిధులను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సత్కరించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్కు వచ్చిన సీఎం చంద్రబాబుకు ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. ఓపిగ్గా అందరి నుంచి వాటిని స్వయంగా స్వీకరించిన సీఎం పరిష్కారానికి హామీ ఇచ్చారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం 10,000 రూపాయలు విరాళంగా ఇచ్చిన ఓ దివ్యాంగురాలని సీఎం అభినందించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో హత్యకు గురైన తన కుమారుడి కేసును అప్పటి విజయవాడ సిపి క్రాంతిరాణా టాటా, డీసీపీ విశాల్ గున్ని తదితరులు నీరుగార్చారని ఓ బాధితురాలు సీఎంను కలిసి ఫిర్యాదు చేసింది. వైఎస్ఆర్సీపీ హయాంలో విద్యుత్ బిల్లు ఎక్కువగా వచ్చిందనే కారణంతో పింఛన్ నిలుపుదల చేశారనే ఫిర్యాదులను ఎక్కువ మంది బాధితులు సీఎంకు అందజేశారు. స్వర్ణాంధ్ర సాధనకు ప్రజల నుంచి సూచనలు ఆహ్వానిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్టు చేశారు. ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనల్ని swarnandhra.ap.gov.in సజెషన్స్ ద్వారా పంపించవచ్చన్నారు. ఇలా చేసిన అనంతరం అభినందనల్ని ఈ సర్టిఫికెట్ ద్వారా అందుకోవచ్చని చెప్పారు. 2047 నాటికి మెరుగైన వృద్ధి రేటు సాధనే లక్ష్యమని తెలిపారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 వైపు ప్రయాణాన్ని ప్రారంభించామని చెప్పారు. ఏపీ భవిష్యత్ రూపకల్పనకు పౌరులు సూచనలు ఆహ్వానిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి సూచనను పరిగణలోకి తీసుకుంటూ సమిష్టిగా స్వర్ణాంధ్రను నిర్మించుకుందామన్నారు.
వైకాపా ప్రభుత్వ పాలనలో జరిగిన గనుల దోపిడీపై గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి లాంటి తీగలే కాదు పెద్ద డొంకలు కూడా కదలాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్ లో ఉన్నా విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. 2566 కోట్ల దోపిడీకి పాల్పడిన ఘనుడు వెంకటరెడ్డి అయితే తెర వెనుక ఉండి సర్వం తానై వేల కోట్లు కాజేసిన ఆ ఘనాపటి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని విమర్శించారు. 5 ఏళ్లుగా రాష్ట్రంలో అడ్డగోలుగా సహజ సంపదను దోచుకొని తిన్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. అస్మదీయ కంపెనీలకు మైనింగ్ కాంట్రాక్టులు ఇచ్చారని, టెండర్లు, ఒప్పందాలు, నిబంధనలన్నీ బేఖాతరు చేసి అనుకున్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని ఆరోపించారు. ఎన్జీటీ నిబంధనలను తొంగలో తొక్కారని షర్మిల విమర్శించారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన నిధులు సొంత ఖజానాకు తరలించారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మైనింగ్ కుంభకోణంపై ఏసీబీ విచారణతో పాటు పూర్తిస్థాయిలో సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న చేపలను ఆడించి సొమ్ము చేసుకున్న పెద్ద తిమింగలాన్ని పట్టుకునేలా దర్యాప్తు జరగాలని కూటమి సర్కార్ను డిమాండ్ చేస్తున్నామని అన్నారు. సహజ వనరుల దోపిడీపై సీబీఐ విచారణ జరగాలని పేర్కొన్నారు. నడకతోనే మన గుండెకు దీర్ఘాయుషువు లభిస్తుందని మణిపాల్ హాస్పిటల్స్ గుండె వైద్యులు డాక్టర్ ఎన్ మురళీకృష్ణ తెలిపారు. వయసుతో నిమిత్తం లేకుండా ప్రపంచాన్ని చుట్టుముడుతున్న గుండె సంబంధిత వ్యాధులకు శారీరక శ్రమ లేకపోవడమే ప్రధాన కారణమన్నారు. అందుకే నడక, ఈత కొట్టడం, సైక్లింగ్ చేయడం వంటి శారీరక శ్రమల ద్వారా మన గుండెను దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చన్నారు. వరల్డ్ హార్ట్ డేను పురస్కరించుకుని గుండె జబ్బులపై అవగాహన కల్పించేందుకు తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్లో వాగ్దాన్ నిర్వహించారు. మణిపాల్ హాస్పిటల్స్ గుండె వైద్యులు డాక్టర్ ఎన్ మురళీకృష్ణ, క్లస్టర్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి, మణిపాల్ కార్డియాలజిస్టులు డాక్టర్ నర్రా సందీప్, డాక్టర్ దిలీప్ రట్టి, డాక్టర్ లక్ష్మీ నవ్య, డాక్టర్ శ్రీనివాస్ బాబు, డాక్టర్ సమరసింహారెడ్డి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ ఎన్ మురళీకృష్ణ వైద్యులు జెండా ఊపి బెలూన్ను ఎగరవేసి వాగ్దాను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎన్ మురళీకృష్ణ మాట్లాడుతూ తాడేపల్లిలో గుండె జబ్బులపై అవగాహన కల్పించేందుకు వాగ్దాన్ నిర్వహించామని అన్నారు. ప్రస్తుత జీవన శైలిలో అనేక మంది చిన్న వయసులోనే గుండె జబ్బులతో తమ జీవితాన్ని కోల్పోతున్నారని అన్నారు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఈ ధోరణి పెరిగిందని తెలిపారు. ప్రజల్లో గుండె జబ్బులపై అవగాహన పెంచాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ఖరీదైన వైద్య పరీక్షలను తక్కువ ధరలకే అందిస్తున్నామని చెప్పారు. హెల్త్ ప్యాకేజీలు 3,999, 5,999 రూపాయలు మరియు 9,999 రూపాయలకే అందిస్తున్నామని, ఈ ఆఫర్ అక్టోబర్ 10వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని అన్నారు. రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ముందుగా గుర్తించడం వల్ల గుండె వ్యాధుల నుంచి బయటపడేదానికి మార్గాలు అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది అసెస్మెంట్, పీరియాడికల్ చెకప్స్ చేయించుకోవడం ద్వారా షుగర్ వ్యాధి కానీ, హై బ్లడ్ ప్రెషర్, అధిక రక్తపోటు, హై కొలెస్ట్రాల్, తర్వాత ధూమపానం, ఊబకాయం, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఉన్నవారైతే ముందుగా అంటే హార్ట్ అటాక్ని ఈ రోజుల్లో అడ్వాన్స్మెంట్స్ ఏంటంటే ముందుగా రాబోయే హార్ట్ అటాక్ని ముందుగానే గమనించవచ్చు. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత గుండె అనేది బలహీనపడిన తర్వాత చేసే వైద్యం కన్నా కూడా ముందుగా గుర్తించి వాటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మన జీవన సరళి అనేది, లైఫ్ స్టైల్ అనేది నార్మల్గా ఉంటుంది. ఈ రోజుల్లో అంటే వయసుతో నిమిత్తం లేకుండా 30 సంవత్సరాల నుంచే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అందువల్లే డెఫినెట్గా ఈ హెల్తీ లైఫ్ స్టైల్ అనేది, ఒకటి జంక్ ఫుడ్స్ అంటే ఫుడ్ అనేది జాగ్రత్తగా ఉండటం, వ్యసనాల బారిన పడకుండా ఉండటం, ధూమపానం ఇలాంటివి, ప్లస్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, లేకపోతే సైక్లింగ్ కానీ ఇలాంటివి చేయటం, ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే మన జీవన సరళి అంటే లైఫ్ స్టైల్ అనేది బాగుంటుంది.